అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు ఈ జూలై నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ముఖ్య గమనిక. జూలై 2025 జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపుల తాజా సమాచారము. మన డీడీఓలు, సిఎఫ్ఎంఎస్, రెగ్యులర్ పేరోల్ నందు, హెర్బో పేరోల్ నందు ఉద్యోగుల జీతాల బిల్లు అప్లోడ్ చేసే కార్యక్రమం పూర్తయిపోయింది. ఇక పెన్షనర్స్ యొక్క పెన్షన్ బిల్లు అయితే అప్లోడ్ చేస్తున్నారు. ఈ యొక్క జీతాలు మరియు పెన్షన్ బిల్లు మొత్తం అన్నీ కూడా ఈ నెల 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సమర్పించడానికి ఆప్షన్ ఎనేబుల్ ఉంటుందన్నమాట. సో ఇది టైం లిమిట్ ప్రాసెస్. 25వ తేదీ దాటిన తర్వాత అప్లోడ్ చేసుకోవడానికి అయితే ఉండదు. తర్వాత మనము 5వ తేదీ నుంచి సప్లిమెంట్ బిల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది, అటువంటి బిల్స్ ఏమైనా పెండింగ్లో ఉంటే. సో ఈసారి డీడీఓలకు ముఖ్యమైన సూచనలు అయితే ఇవ్వడం జరిగిందండి. అవేంటంటే ప్రతి డీడీఓ కూడా తప్పనిసరిగా కొన్ని కొత్త ఫార్మేట్లను బిల్ అప్లోడ్ చేసేటప్పుడు పూర్తి చేయవలసి అయితే ఉంటుందన్నమాట. సో అలా చేస్తేనే రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ అవుతుంది. అవేంటంటే మొదటిది పని దినాల నమోదు. సో ఇది వరకు ఉండేదే అనమాట. యాక్చువల్గా వర్కింగ్ డేస్ అనేది ఎంట్రీ అనేది ఎప్పుడూ ఉండేది. సో దాంతో పాటుగా ఇంకా కొన్ని యాడ్ అయ్యాయని. క్రమశిక్షణ చర్యల వివరాలు కూడా ఈసారి పొందుపరచాల్సి ఉంటుందన్నమాట. సో క్రమశిక్షణ చర్యలు ఎవరైతే నియామక అధికారికి అండర్ కంట్రోల్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే నియామక అధికారి ఉంటారో అపాయింట్మెంట్ అథారిటీ, సో వారికి ఈ యొక్క ఉద్యోగం సంబంధించి క్రమశిక్షణ చర్యలను విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ యొక్క చర్యలు ఏమైనా ఉన్నాయా, సో ఉపాధ్యాయుల విషయంలో ఏమైనా ఉన్నాయా అంటే నెగ్లెక్ట్ చేయడము, ఉపాధ్యాయులు నెగ్లెక్ట్ చేసిన వారికి క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటూ ఉంటారు, అలాంటి విషయాలు. అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి ఏమైనా క్రమశిక్షణ చర్యలను ఎదుర్కొని ఉంటున్నారా, ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది డీడీఓలు. తర్వాత ఆర్గనైజింగ్ యూనిట్, ఇది అత్యంత ముఖ్యమైన దశ అండి. సో తర్వాత అప్డేట్ చేయడము, డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేయాలి. తర్వాత డీడీఓ బ్యాంక్ ఖాతా వివరాలు, ఇవన్నీ కూడా పేర్కొన్న అంశాలన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీకు రెగ్యులర్ పేరోల్ బిల్ అనేది జనరేట్ చేసేదానికి ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. సో ఈ ప్రక్రియ అనేది ఎంత తొందరగా పూర్తి అయితే అంత సత్వరమే పూర్తి చేయాలని డీడీఓలందరికీ విజ్ఞప్తి. ఇక ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి జూలై 2025 నెల జీతాల పే స్లిప్స్ ప్రస్తుతం జనరేట్ అవుతున్నాయి. జీతాల పే స్లిప్స్ జనరేషన్ ఈ నెలకు సంబంధించి బిల్ నెంబర్స్ జనరేట్ కావడము, అలాగే పే స్లిప్స్ డౌన్లోడ్ కావడం జరుగుతుంది. 1వ తేదీన జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా ఉద్యోగులు, పెన్షనర్స్ వారి యొక్క పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి నిధి యాప్ మరియు నిధి వెబ్సైట్లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోనే పే స్లిప్స్ అనేది డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో పే స్లిప్స్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది చూద్దాము. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి అని టైప్ చేయాలి. తర్వాత మనకు ఈ విధంగా nithi.apcfss.in అనే వెబ్సైట్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు 3 డాట్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ రైట్ సైడ్లో, సో దీనిపైన క్లిక్ చేస్తే మనకు లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లాగిన్ పైన క్లిక్ చేసి మనం ఈ విధంగా సక్సెస్ఫుల్గా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది యూజర్ ఐడి పాస్వర్డ్తో. తర్వాత మనకు పే స్లిప్స్ అనే ఆప్షన్లో జూలై నెలకు సంబంధించి జూలై 2025 పే స్లిప్ అనేది అందుబాటులో ఉన్నాయి ఉద్యోగులకి. సో కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా డౌన్లోడ్ అయితే అవుతుంది. సో ఇందులో మనకు డిడక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది క్షుణ్ణంగా పరిశీలించుకోవాలండి. 1-2 సార్లు ఏమైనా తేడాలు ఏమైనా గమనిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్ళగలరు. ఇక పెన్షనర్ సంబంధించి పే స్లిప్స్ ఈ నెల 29వ తేదీ నుంచి అవైలబుల్ అయితే ఉంటాయి. 28వ తేదీ అర్ధరాత్రి నుంచి జనరేట్ కావడం ప్రారంభం అవుతుంది. సో పెన్షనర్స్ కూడా సేమ్ అంతే అండి. పర్సనల్ ఇన్ఫర్మేషన్, అలాగే ఎర్నింగ్స్, డిడక్షన్స్ ఇవన్నీ కూడా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. జీతాలు, పెన్షన్, పే స్లిప్స్లను ప్రతి నెల డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవడం విధిగా అయితే పెట్టుకోవాలి. ఇక జీతాల ప్రస్తుత పరిస్థితి. ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి జీతాల బిల్లులు కొన్ని వివిధ దశల్లో అయితే ఉన్నాయి.
ఇప్పటివరకు కొన్ని ఎస్టీఓ పరిధిలో బిల్లులు అప్రూవల్ అయిన ఎస్టీఓ పరిధిలో చూసుకున్నట్లయితే కొవ్వూరు, నెల్లూరు, అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ, ప్రకాశం, నెల్లూరు, మడకశిర, కర్నూలు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం. ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ఎస్టీఓ పరిధిలలో అయితే ఈ యొక్క బిల్లులు చూసుకున్నట్లయితే అప్రూవల్ అయి ఉన్నాయి. ఇంకా కొన్ని ఎస్టీఓ పరిధిలో బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇప్పుడు మనం చూసిన ఎస్టీఓ పరిధిలో బిల్స్ అన్నీ కూడా అప్రూవల్ అయ్యి ఆల్మోస్ట్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే చేరుకున్నాయి. ఇంకా ఏవైతే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయో అవన్నీ కూడా 1, 2 పని దినాల్లో హ్మ్. ఈ యొక్క వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అప్రూవల్ పొంది సంబంధిత అధికారి దగ్గర అప్రూవల్ పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి చేరుకుంటాయనేది సమాచారము. సో, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే బిల్లు నిధుల విడుదల కోసం వేచి ఉంది అని అర్థము. బిల్ నాట్ అప్రూవల్ అంటే బిల్లు ఇంకా ఆమోదించబడలేదని అర్థము. ఇక 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ కానున్న డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, గ్రామ సచివాలయం ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్మెంట్, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జమ కానున్నాయి. 1వ తేదీన పెన్షనర్స్‌కి జమ కానున్నాయి. ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షన్లు ఈ సమాచారాన్ని గమనించి తమ పే స్లిప్స్ మరియు బిల్లుల స్టేటస్ ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటమైనది. ఇక 1వ తేదీన జీతాలు, పెన్షన్లు పడే జిల్లా ట్రెజరీల లిస్టు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం డిటిఓ, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, టెక్కిలి, ఆమదాలవలస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి, కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలము, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, ఎల్లమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగల, నక్కపల్లి, పశ్చిమ గోదావరి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, సాలూరు, నర్సాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లి, తణుకు, ఆగువీడు, భీమజోలు, ఏలూరు, పెనుగొండ, కుకినూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గైపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, మచిలీపట్నం, నరసరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుకొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలుకలూరుపేట, దగ్గరాల, నాగారం, పెద్దకురపాడు, పెనుగురాల, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గ్, కంబదూర్, కనికేల్, కొత్తచెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెము, చంద్రగిరి, విజయనగరము, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరం. తూర్పు గోదావరి జిల్లాలో ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, మమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపత్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మాటూరు, ఎర్రగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కంభం, చీరాల, ఒంగోలు, ప్రకాశం, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆలగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బండగనపల్లి, డోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దునూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, తంబెల్లపల్లి, తొట్టెంబేడు, వైల్పాడు, పలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం, వైజాగ్, సీతమ్మధార, తిరుపతి తదితర ట్రెజరీ పరిధిలో జీతాలు మరియు పెన్షన్లు 1వ తేదీనే జమ కానున్నట్టు సమాచారం ఫ్రెండ్స్. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.